నమస్తేనా. నమస్తే అండి. ఇప్పుడు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది పాలన? గతంలో ఉన్న ప్రభుత్వం కన్నా చాలా మంచిగా అనిపిస్తుంది. మా ప్రాంతంలో ఇదంతా రైతు గ్రామాలు. ఇక్కడ అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పరిపాలన ఒక 1 ఇయర్లోనే చాలా బ్రహ్మాండంగా చేసింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చూస్తూ ఉంటే 6 గ్యారంటీల్లో 4-5 గ్యారంటీలు అమల్లో ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు జనవరి 26 నాడు రైతు భరోసా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండ్లు మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాని నిన్ననే మన కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అందులో కూడా 6 గ్యారెంటీలు కూడా అది కూడా నెరవేరుతుందని సంతోషం వ్యక్తం చేస్తారు. 6 గ్యారెంటీలు అమలు కాలేదని చాలామంది అంటూ ఉన్నారు. మాకు ఇంకేం చేరలేదంటారు. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ ఒక పార్టీ వైజ్గానే మాట్లాడుతారు కాబట్టి అది నిజమైన పబ్లిక్ ప్రజలు కాదు అది. ఎందుకంటే వాళ్ళ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అలాగనే మాట్లాడతారు. ఇలా గ్రౌండ్లోకి పోయింది పబ్లిక్ ఒక 10 సంవత్సరాలు పరిపాలన ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఒక 1 ఇయర్లోనే కొన్ని వేల కోట్లు అప్పు చేసిపోయినటువంటి వాటిని మిత్తిలు కట్టుకుంటూ వాళ్ళ గవర్నమెంట్ నడుపుకుంటూ ఇలా పబ్లిక్ను కింద పడేయొద్దు, పబ్లిక్లో ఒక మంచి ఒక ఆలోచన తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి అంటే ఫ్రీ బస్సు, ఒక కొంతమందికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ తప్ప ఇంకా మిగతా ఏ కూడా అమలు కాలేదని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక అనుకుంటా ఉన్నారు వాళ్ళు ఏంది పబ్లిక్ సంతోషంగా ఉన్నారు, నాయకులు సంతోషంగా లేరు. ఇప్పుడు 3 గ్యారంటీలు అయిపోయినాయి, 4వ గ్యారంటీ ఇప్పుడు రైతు భరోసా ఉంది. రేపు 26 తారీఖు నాడు స్టార్ట్ కాబోతుంది. ఇందిరమ్మ హౌజెస్ 26 నాడు అది కూడా లాంచ్ కాబోతుంది. 6 గ్యారంటీలు అయిపోవడానికి సముఖంగా ఉన్నది గవర్నమెంటు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే కేసీఆర్ బెటరా, ఈయన బెటరా? 100% రేవంత్ రెడ్డి గారు బెటర్. ఇలా ఈరోజు పేపర్లు అసదుద్దీన్ ఓవైసీ 5 ముఖ్యమంత్రులను చూసినా కానీ ఇప్పటిదాకా మాకు ఫ్లైఓవర్ నిర్మించిన ఏ ముఖ్యమంత్రి లేడు. రేవంత్ రెడ్డి బెస్ట్ ముఖ్యమంత్రి 1 ఇయర్లో అని ప్రతిపక్ష ఓవైసీ గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది పేపర్లో. అదే నిదర్శనం అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం పాలన మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా బాగానే ఉంది, కానీ రుణమాఫీ చేస్తాను ఏకగ్రీవంగా చేస్తున్నారు. అందరికీ కాలే రుణమాఫీ. కొందరికి 80% అయినాయి, ఇంకా 20-40% కాలేవు. ఇప్పుడు రైతు భరోసా గురించి ఏం చెప్తారు? 12,000 అని చెప్పిందేమో ఒక లెక్క, ఇప్పుడేమో 12,000 ఇస్తాను. దాని మీద ఏమి ఉంటారు? ఇస్తాడే తర్వాత ఇస్తాడేమో, కానీ ఇప్పుడైతే 12,000 ఇస్తా అంటుండు కదా. మళ్ళా కాస్ట్ చేసిన భూమికే ఇస్తా అంటుండు. నీకు 20 ఎకరాలు ఉండని 30 ఎకరాలు ఉండని చాలా బాగుంది. ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి హామీలన్నీ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఒకటి అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. మెల్లగా ఏకదం కావాలంటే మన బడ్జెట్ లేకనో అయితే అన్నీ అవుతున్నాయి. మంచిగానే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు కేసీఆర్ బాగా చేయలేదని నేను గెలిపించారు కదా, అయితే కొంతమంది ఏమంటున్నారు లేదు రేవంత్ రెడ్డి అంత బాగా చేస్తలేడు, కేసీఆర్ బాగా చేసిండు అని కొంతమంది అంటూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? కేసీఆర్ చేసిండు బాగానే, కానీ 100 ఎకరాలు 500 ఎకరాలను కూడా రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు కదా, ఎందుకంటే దున్నిన కాస్ట్ చేసిన భూమికే ఇస్తామంటు. ఇదే చాలా బాగుంది. ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాలకి ఇచ్చిండు. మరి డబ్బులు ఎన్ని ఎక్స్ట్రా అవుతున్నాయి. ఇదే రేవంత్ రెడ్డిదే మంచిగా ఉంది. మళ్ళా అన్ని బీసీలకు వాళ్ళకు అందరికీ ఇచ్చిండు కదా, అందుకే చాలా బాగుంది అని అంటారు పబ్లిక్. ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఇస్తలేడు కదా, అందుకే రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదని టీఆర్ఎస్లో అంటున్నారు. ఇప్పుడు ఎవరు బెస్ట్ సీఎం అనుకుంటున్నారు మీరు ఇద్దరికి పోల్చుకుంటే? ఇక తర్వాత ఏం తెలుసు, ఇంకో 2 ఏళ్ళు మంచి చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి అవుతాడు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇక ఉంటుందని టీఆర్ఎస్ వాళ్ళు బదలాం చేస్తారు. ఇది ఇవ్వలే అది ఇవ్వలే, హామీలు ఇచ్చిండు, ఏవి ఇవ్వలే అవి ఇవ్వలే అని అంటారు. చేస్తుండగా మెల్లమెల్లగా అన్నీ చేస్తుండు. ఇక క్రాప్లోనే అన్నీ చేస్తే చాలా బాగానే ఉంటుండే, కానీ ఇంకా మన కాలేవు, నాకు కూడా కాలేదు. మరి ఇక కాలే కానీ ఏం చేస్తాం. మరి మీరు అడగలేదా గ్రామ పంచాయతీ కార్యదర్శిని కానీ ఇంకా అధికారులను కానీ? అడిగితే మీకు 2 లక్షల మీద ఉంది కదా, అయితే అని అంటారు. ఈవో గిట్ట, అగ్రికల్చర్ ఈవో గిట్ట. మరి ప్రభుత్వం కూడా ఇంకా దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేదు, తీసుకుంటుందట అంటున్నది. ఇంకా తీసుకుంది కానీ తీసుకుంటున్నాం అంటున్నాడు. ఈవో అంటుండు ఇక అయితే మెల్లగా అయితే రెడ్డి సాబ్ అది అని అంటుంది. మొత్తం అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? మంచిగానే ఉంది, బాగానే ఉంది. ఇక ఆయన్నే కేసీఆర్ ఏమో అన్ని హామీలు అన్ని శాఖల బీసీలకు ఎస్సీలకు అవిష్టాలు మంచి చేసిన కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ఆడ బడ్జెట్ లేక ఇవ్వకపోతే కల్లా రేవంత్ రెడ్డి బదలాం చేస్తారు. ఇస్తలేడు, హామీలు ఇచ్చిండు, ఇస్తలేడు ఒక్కొక్కటి అమలు చేస్తుండు కదా.
మంచిగానే ఉంది, చాలా బాగానే ఉంది. థ్యాంక్ యూ. వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు పాలన? ఇప్పుడు మేమైతే పార్టీ పరంగా మేమైతే కాంగ్రెస్ పార్టీ గుమ్మడిదలు ఇక్కడ మేము సంబంధించిన వ్యక్తులు అందరం. కాకపోతే మా పరంగా మేము చూస్తే అయితే ఓకే బెటర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10 years నుంచి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఈ ఉన్న ఒక్కొక్క ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి సంబంధించిన అందరికీ 300 నుంచి 400 ఎకరాలు నుంచి వాళ్ళే చెప్పారు కదా, 500 నుంచి 600 ఎకరాలు మాకు వస్తుందని చెప్పారు కదా. అది కాకుండా ఖాళీ అగ్రికల్చర్ వ్యవసాయం చేసే రైతులకే కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి కొద్దిగా బడ్జెట్ ఆర్థిక పరంగా డబ్బులు లేకుండా కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి ఈ పరిపాలన బెటర్ అనిపిస్తుంది మాకైతే ఇప్పుడైతే. ఇప్పుడు రైతు భరోసా వాళ్ళు చెప్పింది 15,000 వరకు ఇస్తా అని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నారు కదా, మరి దాని గురించి అది మన 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలం చేసిండు కదా, దానివల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఈ సంవత్సరం పెంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2,000 పెంచే ప్లానింగ్ ఉంది. కాబట్టి మనం చెప్పింది కదా అసెంబ్లీలో అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2,000 పెంచే ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం అడ్జస్ట్మెంట్ చేసి నెక్స్ట్ చేసే ఆలోచన ఉంది. అది ధర్నాలు చేస్తున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మాట. ఇప్పుడు వాళ్ళ అధికారం లేక వాళ్ళు 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మాకు మళ్ళీ ఇట్లా చెప్పి రేపు పొద్దున స్థానిక ఎలక్షన్లో మాకు మేమే మెరుగుండాలని చెప్పి వాళ్ళ ఉనికి కోల్పోతామని చెప్పి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లు చేస్తారు ధర్నాలు. అంతే తప్పితే మిగతా ఏం లేదు వాళ్ళు చేసింది. అది దానికోసం వాళ్ళు చేస్తారు వాళ్ళ ఆరాటం అంతే లోకల్. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు అంటే ఇప్పుడు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారు, కానీ 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఒకటి 25,000 బస్ పాస్ అవి తప్ప ఇంకా ఏం అయినాయి కదండి. గ్యాస్ అయింది, కరెంట్ అయింది, బస్సు ఆల్రెడీ 3 అయినాయి. ఇప్పుడు 4 రుణమాఫీ అయింది. ఏమన్నా ఇప్పుడు ఇంక 2 ఒంటరి మహిళలకు ఒకటి ఉంది, ఇంకోటి అది గిట్ట ఇప్పుడు నెక్స్ట్ మార్చి వరకు ప్లాన్ చేస్తుండే. ఒంటరి మహిళ ఒకటి 2,500 ఒకటి ప్లస్ ఇంకా వేరే అంతే 2 గిట్ట ఆల్మోస్ట్ మార్చి వరకు అయిపోతాయి. అది ఇప్పుడు ఎవరు బెస్ట్ సీఎం అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ వాళ్ళ పార్టీకి వచ్చేసరికి వాళ్ళు 10 ఏళ్ళు చేసిన కూడా వాళ్ళు అనుకుంటాం. మేము ఉన్నాం కాబట్టి మేమైతే 100% మేమైతే బెటర్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పరంగా చూస్తే మాత్రం ఈ సీఎం బెటర్, మా కాంగ్రెస్ పార్టీ సీఎం బెటర్. ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి 100% 10-15% డిఫరెంట్ ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసి. ఏం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రైతు బంధు చేస్తుండే సంక్రాంతి దీనికి. మళ్ళీ ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ తెలుసా నీకు, భూమి లేని రైతులకు 12,000 అనేది ఇండియాలో ఫస్ట్ సీఎం. ఈ విషయంలో ఒక గ్రేట్ తెలుసా? అది ఒకటి ఆల్మోస్ట్ చాలా దాని విషయంలో మెచ్చుకోవచ్చు. కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు స్థానికంలో. ఒక 10-15% ఎఫెక్ట్ కానీ 100% ఎఫెక్ట్ ఏమి ఉండదు. మొత్తం మీద బెస్ట్ 70-80% బెటర్. థ్యాంక్ యూ. సరే నమస్తేనే. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరం పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయింది, కానీ ఇప్పుడు హామీలు ఇచ్చాడు. 6 హామీలు గ్యారంటీస్ ఇచ్చారు. అలా 1-2 అమలు చేశారు. మిగతా అన్నీ ఇంకా పూర్తి కాలే. ఉచిత గ్యాస్ అన్నారు కాబట్టి గ్యాస్ కూడా అందరికి రావడం లేదు. అదేంది 200 యూనిట్లు అన్నాడు, 200 యూనిట్లు కూడా అందరికీ రాలే. ఆ 200 యూనిట్లు అనేది ఒకటి ఏందైనా సరే 300 కాల్చినా ఏందైనా 200 యూనిట్లు మాఫీ అంటే అది అందరికీ సమానంగా వర్తిస్తుండే. కొందరికి ఇంకా ఇప్పటికీ చాలామందికి మాఫీ కాలేదు. కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. ఇక మళ్ళీ ఏంది రుణమాఫీ అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకటేసారి సింగిల్గా మాఫీ చేసి పడేసిండు. ఇది 3 విడతలుగా చేస్తారు ఒకేసారి. ఏమనంటే పాత గవర్నమెంట్ బడ్జెట్ అప్పులు చేసిపోయింది, దానికి డబ్బులు లేవు, విడతల వారిగా చేస్తున్నాము అన్నాడు. విడతల వారిగా చేసినా సరే ఒక కుటుంబము ఒక రైతు ఉన్నాడు అనుకో, 10 ఎకరాలు చేసిన వానికి 2 ఎకరాలు 2 లక్షల రూపాయలే కాదు కదా. అప్పుడు కేసీఆర్ కూడా 4 విడతలు చేసిండు. అట్లా కొన్ని విడతలలో మాఫీ కొందరికి అప్పుడు కూడా కేసీఆర్ చేసినప్పుడు కూడా అందరికీ మాఫీ కాలే. ఇప్పుడు కొందరికి రానేలేవు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. అదే ఇప్పుడు బ్యాంకర్లకు వడ్డీ కింద మనం జమ చేసిన ప్రభుత్వం, కానీ నిజంగా రైతులకు కావాలనుకుంటే ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఎవ్వరు లేకుండా ఒకటేసారి తీసేస్తే వేరు కట్టారు. ఒక ఇంట్లో ఒకడే ఉంటాడు, వానికి 1 లక్ష 2 లక్షలు ఉంటాయి, ఒక 4 ఎకరాలు 2 ఎకరాలు, ఇంకో 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నట్టే కదా ఆయన. అటువంటి కూడా 2 లక్షలు ఇంట్లో 2 ఉన్నారు 3 ఉన్నారు అంటే బ్యాంకుకు పోతే వాడు ఎకరాకు 50,000 ఇస్తా 35,000 40,000 అంటుండే ఇప్పుడు క్రాప్ లోన్ పోతే. మరి 10 ఎకరాలు వ్యవసాయం చేసిన వానికి ఈ 30,000 సరిపోతుందా? వాడు ఇచ్చేదే మినిమం పెట్టే 1,00,000 రూపాయలు మినిమం. ఆ 10 ఎకరాలు 1,00,000 ఇవ్వబట్టే. అందుకే ఇప్పుడు ఇంట్లో అందరు ఏం చేస్తారు, 2-3 పేరు మీద లోన్ తీసుకుంటారు. ఆ 10 ఎకరాలు వ్యవసాయం చేయాలంటే నడవాలి కదా. ఇప్పుడు ఆ 10 ఎకరాలు వ్యవసాయం చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఉన్నోనికి 5 ఎకరాలు ఉన్నది, 3 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉన్నాడు. కానీ పెద్ద భూస్వామ్యాన్ని సింగిల్గా పెట్టాలి. అది తీసేసి ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఎవ్వరికి లేకుండా ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నది 2 ఉన్నది అందరికీ మాఫీ చేయాలి. ఇప్పుడు రైతు భరోసా 12,000 ఇస్తా అని చెప్తున్నారు, అంతమందికేమో 15,000 అట్లా ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తా అంటున్నారు. దాని గురించి రైతు భరోసా 12,000 ఇవ్వడం అనేది రైతులను మోసం చేయడమే. ఎందుకంటే ఎలక్షన్ హామీలో 15,000 ఇస్తామను, కేసీఆర్ 10 ఇస్తాడు. ఫస్ట్ కేసీఆర్ 8 ఇచ్చిండు,
మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఆయన 10 అన్నాడు. అది ఆయన నమ్మకం మనకు వేసిన అన్నప్పుడు ఖచ్చితంగా 15,000 ఇస్తాను, 15,000 ఇయ్యి. లేదంటే నా ఉద్దేశం ఒకటే, ఫస్ట్ మిగతా అందరూ చెప్పచ్చు. చెప్పండి. ఇప్పుడు అది ఈ రైతు భరోసా ఇచ్చే బదులు ఏది ఇవ్వకండి. రైతు భరోసాని మొత్తానికి రద్దు చేసినా సరే, కానీ ప్రతి పంటకు ఏ పంట పండినా సరే ప్రతి పంటకు బోనస్ ఇవ్వండి. సన్నోడ్లకే ఇస్తాము, దొడ్డోడ్లకి ఇయ్యము, మొక్కజొన్నలకి ఇయ్యము, పత్తికి ఇయ్యము, లేకపోతే కందులకి ఇయ్యము అనేది కాదు. ప్రతి పంటకు నువ్వు బోనస్ ఇస్తే నీ రైతు భరోసా అవసరమే లేదు. నిజంగా వ్యవసాయం ఎవడు చేస్తుండో వాని చేతికి పోతుంది. కౌలు రైతు చేసినా కౌలు రైతు చేతికే పోతుంది. ఎందుకంటే కౌలు పట్టుకున్నాడు. ఇప్పుడు కౌలు పట్టుకున్నానికి రైతు భరోసా వస్తుంది, మళ్ళీ కౌలు పైసలు వస్తున్నాయి, వానికే డబ్బులు వస్తున్నాయి పైసలు. ఒక కౌలుకి ఇచ్చినానుకో ఎకరాకు 15,000 తీసుకుంటుండు, మళ్ళీ ఇవో 12,000 రావట్టే 27,000 వాడే సంపాదించుకుంటుండు. అట్లా కాదనుకుంటే ఈ పంటకు బోనస్ కందులు కానీ, శనగలు కానీ, మొక్కజొన్నలు కానీ, పత్తి కానీ, వరి కానీ, చెరుకు కానీ, ఒక దానికి ప్రతి పంటకు బోనస్ 500. ఈ సన్నోట్లు దొడ్డోడ్లు అని తీసేసేయి. నీ రైతు భరోసానే అవసరం లేదు. నీ దగ్గర ఎవడో బిజ్జం అడిగేది ఏం లేదు. దాని మీద ప్రతి పంటకు క్వింటాల్కు బోనస్ 500 ఇస్తే ఈ రైతు భరోసా పైసలే అందరికీ సరిపోతుంది. నిజంగా ఎవడో వ్యవసాయం చేస్తుండో వాని చేతికి పోతాయి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో రాళ్ళు, రప్పలు, వెంచర్లకు, రోడ్లకు ఎన్నడో 30 ఏళ్ళ కింద వేసిన రోడ్డు కూడా ఇలా దాకిచ్చారు. అదేంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం. అది ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు రాళ్ళు, రప్పలకు, ఈ వెంచర్లు ఇండ్లు కట్టుకుర్రు, సర్వే నంబర్లలో ఇండ్లునే రైతు భరోసా ఇచ్చిర్రు. ఏం లాభం అది? ఇది ఎవరికి పోవద్దంటే అసలు రైతు భరోసానే క్యాన్సల్ చేయి. ప్రతి పంటకు అన్ని పంటలకు బోనస్ ఇయ్యి. అన్ని పంటలకు బోనస్ ఇస్తే ఎవడైతే కరెక్ట్గా నిజంగా వ్యవసాయం చేస్తుండో వాని చేతికి పైసలు పోతాయి. అప్పుడు ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. నువ్వు 15,000 ఇచ్చినా ఆడు బీడు పెట్టుకుంటాడు కూడా, నువ్వు నీ 15,000 తీసుకుంటాడు, మళ్ళీ కౌలు తీసుకుంటాడు. ఏం లాభం అది? వానికి చేతి నింపుడే కదా. ఆ కౌలు రైతుకు ₹1 పోతలేదు. కౌలు రైతులు ఆదుకుంటారు. ఏ విధంగా ఆదుకుంటారు? ఇంకా నువ్వు నా దగ్గర 15,000 వాడు కౌలు తీసుకునే, నువ్వు ఇచ్చే 12,000, 15,000 అన్నో 12,000. అసలు ఇదంతా ప్రభుత్వానికి బర్డన్ పడుతుంది. నిజంగా సంక్షేమం చేయాలనుకుంటే ప్రతి రైతుకు బోనస్లు ఇచ్చేసేయండి. ఇంకొకటి మా ఉద్దేశం ఏంటంటే రైతులకు కూడా కిసాన్ హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ చేయాలి. ప్రతి ఒక రైతుకి ఇన్సూరెన్స్ చేయాలి. ఇప్పుడు ఒక 70-80 ఏళ్ళు ఉన్నాడు, 80 ఏళ్ళ వ్యక్తి కూడా వ్యవసాయం, కొందరు చేతనైన వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాడికి ఏదైనా హాస్పిటల్ పోవాలంటే నీ ఏజ్ అయిపోయింది అని ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తలేడు వాళ్ళ మీద. మరి ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేసుకునేటప్పుడు 80 ఏళ్ళలోని, 90 ఏళ్ళలోని, 100 ఏళ్ళలోని కానీ ఓటు వేయించుకుంటారు కదా, వాళ్ళు సీటు మీకు రావడం కోసం. వీనికి ఇన్సూరెన్స్ ఎందుకు పనిచేయదు? ఒక రైతు ఉన్నాడు, రైతు కూలీ ఉన్నాడు, వీళ్ళందరికీ కావాలంటే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయాలి. ఒక కార్డు వచ్చింది, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు వస్తే బాడీ మొత్తం 60-70 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి బాడీ చెకప్ ఉండాలి. వాడు ఏ రోగం వచ్చినా ఫ్రీగా ఉండాలి. ప్రభుత్వ వైద్యం అనేది ఫ్రీగా ఉంటే ఇవన్నీ అడ్డమైన స్కీమ్లు, ఇది ఉచితం అనేది ప్రభుత్వం ఏంటంటే ఒక విద్య, వైద్యం ఒకటి ఇంకా ఫ్రీగా చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఎవరి కష్టం వాడు చేస్తే, నువ్వు అన్ని స్కీములు ఫ్రీగా ఇచ్చుకుంటా పోతే వానికి ఉద్యోగం చూపి నీ ఏ స్కీమ్ అవసరం లేదు. నీ గవర్నమెంట్ మీద ఆధారపడు. వానికి నెలకు 40,000, 50,000 భరోసా వస్తే ఇంట్లో నా అయ్యను, అవ్వను, పెళ్ళని వాడే చూసుకుంటాడు. అటువంటిది చూడండి. ఫస్ట్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు కల్పన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ప్రభుత్వాన్ని మేము చెప్పేది. సరే, నమస్తే, నా పేరు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, ఈ సొసైటీ చైర్మన్. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు పాలన? అంటే కొన్ని తప్పు ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆయన రాగానే హైడ్రాని తీసుకొని మామూలు గరీబుల ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది చెప్పు? ఆయన కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టిండు, గరీబుల ఇల్లు కూలగొట్టద్దు, వాళ్ళకు ఏదో కొంచెము మన రెగ్యులర్ చేసుకొని ఇవ్వాలని చెప్పిండు. మళ్ళీ ఈయన వచ్చినాక మళ్ళీ అదే చేస్తే ఏమైందంటే నువ్వు ప్రతిపక్షాలు ఉన్నావా, నువ్వు అధికారం ఉన్నావా, ఏం అర్థమవుతలేదు. ఒకటి నువ్వు చేసినా పబ్లికే, ఆయన చేసినా పబ్లికే, ఎవరు చేసినా పబ్లిక్ కోసమే కదా. పబ్లిక్ని ఆశ పెడితే ఏం లాభం వస్తుంది చెప్పు? కాకపోతే అది బాగుండదు. ఎవరైనా పర్మిషన్ లేకపోతే వాళ్ళకు కూలగొట్టాలి. కానీ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే కదా. గవర్నమెంట్ మున్సిపల్ అధికారులు ఇచ్చారు, లంచాలు తీసుకుని ఇచ్చారు. వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద వసూలు చేయాలి. ఆ ఇల్లుకి ఎంత నష్టమైందో వానికి ఆ ఇల్లు కట్టేయాలి. ఇది చాలా దుర్మార్గమైన పని. మామూలు పబ్లిక్ నాశనం అవుతున్నారు, ఒకడొకటి ఏడుస్తున్నారు. అలా కలకాల మంచిది కాదు. అదొకటి గవర్నమెంట్, అదొకటి ఉంది. రైతులకు రైతు బంధు ఇస్తున్నావు, రైతు భరోసా ఇస్తున్నావు. ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేవు. ఎందుకని ఇవ్వలేవు? సరే, ఆయన ఇచ్చినట్టన్నా 5,000 ఇస్తే అయిపోతుంది కదా. నువ్వు 15,000 అన్నావు, కనీసం ఒక్కొక్క పంట ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది కదా. ఎందుకు ఆపేసినావు? ఇప్పటికే 6 నెలలు అయిపోయింది, మళ్ళీ రెండో పంట వచ్చింది, రెండో పంట కూడా ఇవ్వలే.
ఈయన ఏమన్నా తెలుసా, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు 3 పంటలకు ఇవ్వాలి సన్యాసి అన్నావు, మరి 3 పంటలకు ఎందుకు ఇస్తలేవు నువ్వు? 2 పంటలకు కూడా గతిలేదు ఇప్పుడు. 3 పంటలకు ఇవ్వాలని నువ్వే చెప్పినావు అధికారం 10 పైసలు ఉన్నప్పుడు. మళ్ళీ 2 పంటలకనే కరెక్ట్ లేదు వరకు. సరే గుట్టలు తీసేస్తా, ఎక్కువ నెల భూమి తీసేస్తా అన్నావు, ఎక్కువ నెల భూమి తీసేసి తక్కువ నెల భూమికి నువ్వు 5 ఎకరాలు ఇస్తావా 10 ఎకరాలు ఇస్తావా, నువ్వు లిమిట్ పెట్టుకొని ఇచ్చేయి. ఎందుకంటే రైతులను ఇప్పుడు అన్యాయం చేస్తే ఏమొస్తుందో చెప్పు, నీకు ఏమైనా వస్తుందా? నువ్వు ఇప్పటికే సంవత్సరం నుంచి రూపాయి పని లేదు, గ్రామ పంచాయతీ నిధులు లేవు, రోడ్లు లేవు, మోరీలు లేవు. ఇప్పటికే నువ్వు 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పు చేసినావు అంటారు. మళ్ళీ ఎక్కువైనా అప్పు చేసిన పైసలు ఏమైతే ఇదివరకైతే నువ్వు వచ్చే సంవత్సరం అయితే ఏం పని చేయలేవు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినావు, ఉచిత బస్సు ఇచ్చింది న్యాయమే. కాబట్టి ఎవరికి ఇవ్వాలి? అది వృద్ధులకు, కాలేజీ పిల్లలకి ఇవ్వాలి. అందరికి ఇచ్చితే ఇప్పుడు అందరు పోయి బస్సులు ఎక్కుతారు, ఇంటికాడ ఎవరు పని చేయకుండా అయిపోతారు. ఇక దేవస్థానంలో అంటారు, అది అంటారు. ఇక మహిళలు ఇక ఇవ్వద్దంటే కూడా బాగుండదు మనకు. ఎందుకంటే ఇవ్వాలి. కాకపోతే కాలేజీ పిల్లలకు వాళ్ళ కాలేజ్ బస్ ఎక్కుతామంటే కాలేజ్ దొరకలేదు, సీటు దొరకలేదు. ముసలిలోకి ఇవ్వాలి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ముసలిలోకి ఇవ్వాలి. అలాగ ఫ్రీ అలాగ ఇస్తే ఏం కాదు ముసలిలోకి, ఎందుకంటే ఆ దేశానికి సేవ చేసిన వాళ్ళు ఇంత అన్నం పెట్టిరు, అలాగ ఇవ్వాలి వృద్ధులకు. కానీ అందరికి ఇస్తే మంచోడు ఆడిపోయా చెడ్డోడు ఆడిపోయాయి. అలా కోటేసి కూడా ఎక్కుతుంది కదా బస్సులో, మళ్ళీ వానికి వర్తించదు కదా, అది అట్లా వర్తించదు కదా. నువ్వు చేసేది గరీబులకు పని చేస్తున్నావు కదా, గరీబులకు చేయి. అలా ముసలిలోకి చేయి, కాలేజీ పిల్లలకు చేయి. అది ఒకటి. ఇంకేంది, జిల్లాకు మంచి దవాఖాన కట్టమని, మండలకు దవాఖాన కట్టమని, ఇప్పుడు ఒక పిల్లలకు ఆడుకుంటానికి స్టేడియం కట్టమని. ఇప్పుడు రైతులకు గోదాం లేదు, ఇప్పుడు పండించిన ఓట్లు గోదాం లేదామంటే గోదాం లేదు. నేను ఎమ్మెల్యే ఎంబడి ఎంపీ ఎంబడి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇప్పుడు ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది, రోజు తగ్గుతున్నా, లెటర్లు పెడుతూనే తగ్గుతున్నా. అంటే ఎందుకంటే మనం రైతుల కోసం అవసరమనే చేయి, నువ్వు అవసరం లేదు ఎందుకు చేస్తే ఏం చేసే లాభం అని చెప్పు. ఇప్పుడు కేసీఆర్తో పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అనిపిస్తున్నది మీకు? ఆయన కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుంది. మరి ఆయన బాగా చేయలేదని ఆయన గెలిచినట్టు కదా. ఎవరు? కేసీఆర్ బాగా చేయలే అని చెప్పి నేను గెలిచింది కదా, మరి ఈయన పబ్లిక్ ఎందుకు తెచ్చుకుంటారు ఇప్పుడు? అవునా కదా? నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేయి, నిన్నే మెచ్చుకుంటారు కదా, మెచ్చుకోరా? అది నువ్వు మంచిగా చేయకనే పబ్లిక్ మెచ్చుకోవట్లే కదా. మేము మంచి అంటాం. రుణమాఫీ చేస్తాను, 1,00,000 రూపాయల లోపల మొత్తం మాఫీ చేసినావు, ఇంకా 2 లక్షల పైన చేస్తాను, అవి అట్నే ఉన్నాయి. 50% మాపైనా 50% కాలేవు. కానీ రైతులు తిట్టుకుంటున్నారు, ఆయనలేమో సంతోషపడ్డారు, కానీ వాళ్ళు తిట్టుకుంటారు కదా. అవి అట్నే పెట్టినావు. నువ్వు 1,00,000 రూపాయలు ఉన్న మాపని అని చెప్పినా అయిపోవు. నువ్వు చెప్పొద్దు కదా, ఒక మాట ఇచ్చినావు, ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు. మేము అసలు తప్పు చేస్తే మనం తప్పు అంటారు, తీసుకుపోయి జైల్లో నొక్కుతారు. నేను తప్పు చేస్తే మళ్ళీ నువ్వు తప్పు చేస్తే ఎవరు నొక్కాలి చెప్పు, ఎవరు నొక్కాలి చెప్పు. అదే చాలా గడి చాలా ఏదైనా ఎవరు చేసినా, నువ్వు చేసినా, వాళ్ళు చేసినా, మోడీ కూడా మొన్న 6,000 ఇస్తాడు సంవత్సరానికి, ఇప్పుడు 10,000 చేసిండు. గట్లా కొద్దిగానైనా పెంచుకుంటూ పోతే ఇచ్చితే రైతులకు బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అకాల వర్షాలు వస్తున్నాయి, పంట నష్టపోతుంది. ఎవడ ఇస్తుందా? ఏ గవర్నమెంట్ ఇస్తుందా? ఏ గవర్నమెంట్ ఇస్తలేదు. ఇప్పుడు పంట నష్టపోయింది, రైతు భరిస్తుంది కదా. కానీ రైతు బంధు వస్తారైనా కనీసం రైతున పంట చేయగలుగుతుంది కదా. కొన్ని రోజుల క్రితం 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో సగం చాలా వరకు అమలు చేసినామని విజయోత్సవాలు జరుపుకోరు కాంగ్రెస్ వాళ్ళు. మరి దాని మీద మీరు ఏమంటారు? చేసినామని, చాలా చేసినామని విజయోత్సవాలు జరుపుకోరు. ఏం చేశారు చెప్పమన్నాను. ఇప్పుడు విద్యుత్ ఇచ్చినామన్నారు, ఎంతో కొంతమందికి ఇస్తున్నా, కొంతమందికి ఇస్తలేరు. అందరికి వస్తలేవు కదా. గ్యాస్ పథకం అని పెట్టారు, అందరికి వస్తలేవు, కొందరికి వస్తున్నాయి, అందరికి వస్తలేవు. ఇలా కూడా నువ్వు కోతకు వచ్చినట్టు కదా. ఇప్పుడు 2,500 ఇస్తున్నావు మహిళలకు, అది ఇవ్వలేవు. మళ్ళీ ఏంది ఇంకా ఆయన చెప్పిన స్కీములు చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు యాదికి వస్తలేవు. కానీ ఇప్పుడు నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, మొత్తం మాఫీ చేసి నువ్వు అప్పుడు అడుగు మేము కూడా సంతోషపడతాం కదా. ఏ ప్రభుత్వం ఉన్నా సరే మాకెందుకు, మాకు రైతులకు కావాలి, మాకు రుణమాఫీ చేయాలి, మాకు రైతు బంధు ఇవ్వాలి. ఆయనను గొప్ప ఈయన గొప్ప అంటలేము, అందరు మనకు కావాలి, అందరూ ముఖ్యమంత్రులు కావాలి. మన తెలంగాణ మనం నిలుపుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ చేయలేడు, కాళేశ్వరం చేసిండు, మొత్తం పోయిందన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కట్టిందని ఏదో ఒకదన్నా క్రాక్ వస్తుంది, చేస్తుంది. మనం కూడా బిల్డింగ్ కడుతున్నాం, మన బిల్డింగ్ క్రాక్ వస్తలేవా? మనం సొంతం కట్టుకుంటాం, క్రాక్ వస్తున్నాయి, ఇచ్చేందని చేయాలి, మళ్ళీ రిపేర్ చేయాలి కదా. రిపేర్ చేసి నీళ్ళు నింపితే ఇలా నీళ్ళు పోస్తుండే. మా మండల ఇక్కడ నాగిరిగూడెము, రామిడిపాయి, ఈరెడ్డిపల్లి 3 గ్రామాలు నీళ్ళే వస్తలేవు బోర్లు. ఇప్పుడు ఎవరు వేస్తలేరు అంటే నీళ్ళు పోయాక భూగర్భ జలాలు పోయినాయి, మోటార్లు పోస్తలేవు, ఎవరు వేస్తలేరు ఎవరు. అంటే అవి నింపుతానే నాకు కనీసం బోర్లలో వస్తాయి కదా, భూగర్భ జలం పెరుగుతుంది. అట్లా నింపాలి. ఎవడైనా సరే ఆయన చేసిండు, ఆయన తప్పనద్దు, ఈయన చేసిండు, ఈయన తప్పనద్దు. కాకపోతే మంచి పనులు చేస్తే బాగుంటుంది.
ఇక నువ్వు ఇది బాగలేదు అది బాగలేదు అని తిట్టుడు పొద్దుగా తిట్టుకానే సరిపోతున్నావు. నువ్వు మంచి పని చేసినా సరిపోతున్నావు. నేను తిట్టు అవసరమా? నీకు ముఖ్యమంత్రి వదలవు. నేను కూడా చైర్మన్ ఉన్నా. నేను నన్ను 10 మంది తిట్టినా సపరా అవ్వకుండా అరే 10 రోజులు ఉన్నాం కాబట్టి చేస్తున్నాము. ఒకటి తప్పు అయితే ఒకటి ఒప్పు అవుతుంది, చేసుకుంటే పోతూ ఉండాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండు, ఆయన ఒక మాట తిరుగుతుండా? ఒక ముఖ్యమంత్రి ఉండు ఒక మాట తిరుగుతలేడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు. నీ పని నువ్వు చేయి. నువ్వు చేసినాక నీకు మంచి అంటే మంచి అనిపిస్తే పబ్లికే చెప్తారు కదా, మనం చెప్పడం అవసరం లేదు. పబ్లికే చెప్తుంది కాబట్టి ఉన్న కాడికన్నా ఇప్పుడన్నా నిధులు ఇప్పుడు లక్షల కోట్లు అప్పు చేసినావు. ఇప్పటికీ ఆ లక్షల కోట్లు దేనికి పెట్టినావు? మరి మన ఒక రోడ్డు కాలేదు, ఇంతవరకు ఏది కాలేదు. అది ఒకటి చేయాలని చెప్పి నేను కోరుకుంటే నేను ముగిస్తున్నాను.